హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి డే 5 వ్లాగ్ అనమాట. సో డే 5 వ్లాగ్లో ఏం చేస్తానో చూపిస్తాను. అంటే కుకింగ్ చేశాను కానీ వీడియోస్ ఏం తీయలేదన్నమాట డే 5 వ్లాగ్లో. సో రోజు మీకు చూసి బోర్ కొడుతుందని చెప్పేసి కుకింగ్ అయితే ఏం తీయలేదు. ఈరోజు అయితే డే 5 వ్లాగ్లో ఏం కుకింగ్ వీడియోస్ అయితే ఏం తీయలేదన్నమాట. సో ఈరోజు వచ్చేసి నేనంటే ఒక షాప్కి వెళ్ళాను అనమాట. సో అందులో ఆఫర్స్ పెడితే వెళ్ళాను. అందులో అంటే ఓన్లీ పల్సెస్, డ్రై నట్స్, ఏమైనా ఫ్లోర్స్ అలా అమ్ముతారనమాట. సో ఏమైనా పిండిలు అండ్ పప్పు దినుసులు అలా అమ్ముతారు, డ్రై ఫ్రూట్స్ అలా అమ్ముతారనమాట. సో అందులో ఆఫర్స్ పెట్టారు. సో అందుకని వెళ్ళాను. సో నా దగ్గర కూడా అయిపోయాయి అని చెప్పేసి అది కాక ఆఫర్స్ కూడా పెట్టారు కదా, అందుకని వెళ్ళాను అనమాట. సో అవి ఎంత కాస్ట్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. సో అందులో ఏంటంటే ఆ షాప్లో ఓన్లీ వెజిటేబుల్స్ అలాంటివి ఏమి అమ్మరు. ఇలా పిండిలు ఉంటాయి కదా, రాగి పిండి, శనగపిండి అండ్ జొన్న పిండి, ఇలా పిండిలు అన్నీ ఉంటాయి కదా. సో గోధుమ పిండి అని చెప్పేసి ఇలా అన్నీ అమ్ముతారనమాట. ఏమైనా పిండిలు అన్నీ అమ్ముతారు. సో అండ్ ఇలాగ డ్రై నట్స్, జీడిపప్పు, బాదం పప్పు అండ్ ఇంకా క్యాషూ నట్స్ అని ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఖర్జూరం అని. సో అన్నీ ఇలా అన్నీ అమ్ముతారనమాట. సో అండ్ పప్పు దినుసులు కూడా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలా అన్నీ పానీపూరి చేసుకునేవి అండ్ ఏమైనా స్నాక్స్ వచ్చేసి మిక్చర్స్ అవి కూడా అమ్ముతారనమాట. సో అవి నేనేం తెచ్చుకున్నానో అవి ఎంత కాస్ట్ ఉన్నాయో చెప్తానమాట. సో చూడండి. సో ప్లీజ్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. అలానే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇవి వచ్చేసి పల్లీలు అనమాట. సో పల్లీలు వచ్చేసి ఇక్కడ దుబాయ్ ప్రైస్ వచ్చేసి సో ఎంత పడిందో చెప్తాను. దుబాయ్ ప్రైస్ సో 1 kg పల్లీలు అనమాట. 1 kg పల్లీలు వచ్చేసి సో 8.84 dirhams పడింది. సో దుబాయ్ అనమాట 8 dirhams. సో 8 dirhams అలా పడింది అనమాట. ఇండియా రూపీస్ వచ్చి 208 రూపాయలు అనమాట 1 kg. సో 208 రూపాయలు. ఇండియాలో కూడా దాదాపు ఇలానే ఉంటుంది అనుకుంటాను, నేను చెక్ చేయలేదు. ఇండియాలో కూడా ఇలానే ఉంటుంది. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఇండియాలో ఎంత ప్రైస్ ఉంటుందో కామెంట్ చేయండి. సో పల్లీలు దుబాయ్లో వచ్చేసి 208 రూపాయలు అనమాట కేజీ పల్లీలు. సో నేనేం తెచ్చుకున్నానో అవి చూపిస్తాను. కొన్ని తెచ్చుకున్నాను అవి మాత్రమే చూపిస్తాను. సో ఇవి వచ్చేసి పొట్టు మినపప్పు అనమాట. నేను ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. ఒకప్పుడు మినప గుండ్లు యూజ్ చేస్తాను కానీ ఈ మధ్య ఏంటంటే ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఒక 5 months 6 months నుంచి. సో యాక్చువల్గా నేనంటే ఇండియా నుంచి వచ్చినప్పుడే తెచ్చుకుంటాను, ఒక 3 months 4 months బేస్ అయిపడా. సో అవి అయిపోయినాయి కాబట్టి తీసుకున్నాను. సో ఇండియా నుంచి వచ్చినప్పుడల్లా తెచ్చుకుంటాను నేను పల్లీలు ఇలాంటివి అన్నీ. సో కొన్ని సో ఇవి వచ్చేసి పొట్టు మినపప్పు అనమాట 1 kg. సో ఇవి ఎంత కాస్ట్ ఉంటాయంటే 7.40 ఉంది. సో 4 dirhams ఉంది, 7 dirhams ఉంది. ఇండియా కాస్ట్ వచ్చేసి 182 రూపీస్ పడింది. 1 kg పొట్టు మినపప్పు 182 రూపీస్, 182 రూపాయలు. సో ఇండియాలో ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పండి, సో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి పెసలు అనమాట, పెసలు దోశ తీసుకుంటారు కదా. సో అవి వచ్చేసి 1 kg తీసుకున్నాను. ఇవి కూడా 7 dirhams పడింది. ఇవి కూడా అంతే 182 రూపీస్ కేజీ వచ్చేసి పెసలు. 182 రూపీస్ కేజీ పెసలు. నెక్స్ట్ ఇంకా ఇవి తీసుకున్నాను. ఇదేంటంటే జొన్న పిండి అనమాట. సో అప్పుడప్పుడు జొన్న రొట్టె చేస్తాను కాబట్టి జొన్న పిండి తీసుకున్నాను. సో రాగి పిండి అవి కూడా తీసుకుంటాను. అవి ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. సో జొన్న పిండి వచ్చేసి కేజీ వచ్చేసి 5 dirhams పడింది. తక్కువే 130 రూపీస్ అలా, 130 రూపీస్ అలా పడింది అనమాట. 5 to 6 1 dirhams ఉందండి. సో 130 రూపీస్ అలా పడింది కేజీ జొన్న పిండి. సో ఇండియాలో ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పండి. నెక్స్ట్ ఇంకా
కందిపప్పు అనమాట. సో కందిపప్పు ఇక్కడ వచ్చేసి 7 dirhams పడింది. కేజీ కందిపప్పు వచ్చేసి అంతే 182 రూపీస్ అలాగా. సో ఇండియాలో ఎంత కాస్ట్ ఉంటుంది చెప్పండి. దాదాపు ఇండియాలో కూడా ఇంతే కాస్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇండియాలో కూడా ఇంతే ఉండొచ్చు నాకు తెలిసి. కేజీ కందిపప్పు వచ్చేసి 182 రూపీస్ అనమాట. 7 dirhams పడింది. అండ్ ఇవి ఒక కందిపప్పు తీసుకున్నాను అనమాట. సో ఇవి రెడ్గా ఉంటాయి కదా. సో ఇవి కూడా అప్పుడప్పుడు మా పాపకి అన్నంలో వేసి అవి కుక్కర్లో వేసి కుక్ చేస్తారనమాట. సో అందుకని తీసుకున్నాను ఇది కూడా. సో ఇవి కాస్ట్ తక్కువగానే ఉన్నాయి. సో ఎందుకు ఇలా కట్టానంటే నైట్ వీడియో తీద్దామని ఇలానే పెట్టేశాను అనమాట. మా పాప ఎత్తి నూకింది, అది పగిలిపోయింది. సో అందుకని ఇలా వేసి పెట్టాను. పగిలిపోయింది, సగం కింద కూడా పోయినాయి, తీసేయాలి. ఇవి వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. 1/2 kg వచ్చేసి 2 dirhams పడింది. సో ఇండియా రూపీస్లో అయితే 52 రూపీస్ పడింది అనమాట. 1/2 kg 52 రూపీస్. ఎర్ర కందిపప్పు అంటారు కదా. సో అది ఎర్ర కందిపప్పు. ఇవి వచ్చేసి ఉప్మా పిండి, గోధుమ రవ్వ ఉంటుంది కదా. సో నేను ఎక్కువ ఏంటంటే గోధుమ రవ్వే చేస్తాను. ఇదే తినాలనిపిస్తుంది. మామూలుగా చిన్నగా ఉంటుంది కదా, ఆ రవ్వ నాకు అంతగా తినాలనిపించదు. సో బొంబాయి రవ్వ అనమాట. సో అవి అంతగా తినాలనిపించదు. సో ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. 1/2 kg వచ్చేసి 78 రూపీస్ 78 రూపీస్ పడింది. సో 75 రూపాయలు పడింది అనమాట. ఇండియా రూపీస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 3 dirhams పడింది. సో ఇండియా రూపీస్ వచ్చేసి 75 రూపాయలు పడింది అనమాట. 1/2 kg గోధుమ రవ్వ. నెక్స్ట్ డ్రై నట్స్ కూడా తీసుకున్నాను అనమాట కొన్ని. సో కొంచెం కాస్ట్ తక్కువగానే ఉన్నాయి, ఆఫర్స్ పెట్టారు కాబట్టి. సో మామూలుగా అయితే కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ దుబాయ్లో డేట్స్ ఫేమస్ అనమాట. డేట్స్ మంచిగా ఉంటాయి, బాగుంటాయి అనమాట. సో ఇప్పుడు డేట్స్ పండే సీజన్ కాబట్టి సూపర్గా ఉంటాయి డేట్స్. టేస్ట్ కానీ బాగుంటాయి డేట్స్ అయితే. సో అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు డేట్స్ అయితే. సో ఇవి అయితే క్యాషూ నట్స్ అనమాట. జీడిపప్పు వచ్చేసి నేను 310 grams 300 grams అంటే ఒక 10 grams 310 grams ఉంది. సో 11 dirhams పడింది అనమాట. 11 dirhams అంటే 286 రూపీస్ పడింది అనమాట ఇండియా రూపీస్. దాదాపు 1/2 kg వచ్చేసి ఇండియాలో కూడా అంతే ఉంటుంది, 500 అలాగా. బాదం జీడిపప్పు అయితే నాకు తెలిసి. ఇవి వచ్చేసి వాల్నట్స్ అనమాట. సో వాల్నట్స్ వచ్చేసి 220 grams ఉంది. 220 grams వచ్చేసి 7.48 dirhams పడింది అనమాట. సో ఇవి వచ్చేసి 190 రూపీస్ పడింది ఇండియా రూపీస్. వాల్నట్స్ 220 grams. సో ఇండియాలో ఎంతంటే కాస్ట్ కామెంట్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి బాదం పప్పు అనమాట. బాదం పప్పు వచ్చేసి ఎంత పడిందో చెప్తాను. బాదం పప్పు 300 grams తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 10 dirhams అటు ఇటు 11 dirhams పడింది. ఇది కూడా సేమ్ జీడిపప్పు లాగానే కాస్ట్. సో 11 dirhams పడింది. 286. ఇది కూడా అంతే బాదం పప్పు కూడా. ఇది కూడా అంతే 286. ఇండియాలో కూడా నాకు తెలిసి అంతే కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా ఇవే తీసుకున్నాను అనమాట నేను. సో ఇవైతే తీసుకున్నాను. సో ఇండియాలో ఎంత కాస్ట్ ఉంటుందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇవి కాస్ట్ ఉన్నాయన్నమాట, ఇంత కాస్ట్ ఉన్నాయి. సో మంచిగానే ఉన్నాయన్నమాట, పర్లేదు. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా షాప్కి వెళ్తే తీస్తాను ఏమైనా వీడియోస్. సో ఇది వచ్చేసి డే 5 బ్లాగ్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇలాగా డే 7 చేస్తానని చెప్పాను కదా. సో డే
7 దాకా చేస్తాను ఇలాగ వీడియోస్ అయితే. నెక్స్ట్ ఇంకా సింపుల్గా ఏవైనా వ్లాగ్స్ లాగా అలా చేస్తాను అనమాట. నేను షాప్కి వెళ్తే ఎక్కడికైనా బయటకు వెళ్తే అలా వ్లాగ్స్ లాగా చేస్తాను. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ అయితే ఇవ్వండి, అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని, అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.